ఏరా ఇంకా వేడి తగ్గలేదా? ఎందుకు రాపావు? వాడిని అక్కడే వేసి ఉండాల్సింది. మనం వచ్చింది స్కాలర్షిప్ మీద. ఏమైనా తేడా జరిగితే పడిది మనకే పొక్క. ఏంట్రది? డిలిగేట్ టెక్నాలజీ సెల్ ఫోన్ కెమెరాతో టీవీ కనెక్ట్ చేశాడు. ఎందుకే వాడేడి? మళ్ళీ మేడెక్కేశాడుగా. మళ్ళీనా? సేమ్ సిచ్యువేషన్, నేమ్ చేంజ్. అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఫ్రంట్ సూపరు, బ్యాక్ బంపరు, అందానికంటే అందంగా ఉంటది. అంత అందం నీకెందుకురా? అనలే, ఈసారి అన్న తొందరపడకుండా ఓ 6 నెలలు ఇంప్రెస్ చేసి అప్పుడు ఎక్స్ప్రెస్ చేయి. ఆల్రెడీ చెప్పేసావా? ఏముంది? నేను నార్మల్ గా చెప్పాను, తను జనరల్ గా రియాక్ట్ చేయండి. దొబ్బేముందా? నేను చూసుకుంటాలే. చూసుకుంటావా? అది లేరా, మాట్లాడతాను. ఏది ఆ రోజు బస్సులో మాట్లాడాను గట్ల నేనే. ఈసారి పక్కా క్లారిటీతో మాడతాను రా. సచ్చినుడికి మందు ఎక్కువ అయిపోయింది. నమ్మొచ్చా? రై జాగ్రత్తగా మాట్లాడు. ఈడు మాడతారా? ఈడి మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా నా లైఫ్ సెట్ చేసేది ఈడే. వస్తుందిరా, వస్తుంది. ఎవర్రా? అరే డ్రెస్ పేరేంటి? నిధి. ఆ? నిధి పుట్టగానే పెట్టారా, పెరిగాక పెట్టారా? రాయ్ నువ్వు సీరియస్ కదా? నిదే ఇడ్రా. నన్నా? మనలే రామ్మా. వాట్? ఏంటి రావా? సరే మనమే వస్తాం. అరే చేస్తుందిరా. అరే ప్లీజ్ రా. అబ్బచ్చి ఏంట్రా నువ్వు? ఏంటి? నిన్న మావాడు నేను లవ్ చేశాను, రిక్వెస్ట్ చేశాను కదా, ఓకే చేసే. అది రిక్వెస్ట్. నిధి ఐ లవ్ యు నిధి. ఒప్పుకో నిధి ప్లీజ్. నీ కాల్ మొక్క నిధి. అబ్బబ్బా అయ్యో నీ దండం పెడతా నిధి. నీ నల్ల బంగారం నిధి. నా ఫుల్ డబ్బులే నిధి ప్లీజ్. అమ్మ చెల్లెమ్మ నువ్వనే చెప్పమ్మా. నీకు మంచి బాయ్ ఫ్రెండ్ నిధి. చెల్లెమ్మ పిచ్చి కాదు, ప్రేమ నిధి. నువ్వు అంటే దాన్ని రిక్వెస్ట్ అనరు, బెగ్గింగ్ అంటారు. చూడ్డానికి అటు ఇటుగా ఉన్నా, మానసికంగా మాత్రం చాలా మంచోడు. నన్ను నమ్మి ఓకే చేసే, మిగతా విషయాలు మాడుకుందాం. సరే అడిగి చెప్తా. ఎవరిని? మీ బాబునా? కాదు, బాయ్ ఫ్రెండ్. కూల్ రా, నీ సైడ్ ఏం ప్రాబ్లం లేదని చెప్పింది కదా, అంత తన సైడే. నిదే ఏంటి? ఒకవేళ నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోయి ఉంటే మా వాడికి ఓకే కదా కదా? చూసి నవ్వుకోవడానికి బాగుంటాడు, కానీ లవ్ చేయడానికి పనికిరాడు. నో వే. ఇదేనారా క్లారిటీ అంటే? ఏదో ఒక్కరు కాకపోతే ఇంకొకరని జీవితంలో ముందుకెళ్తున్నా. నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకుండా చేసావు కదా. యాక్చువల్లీ రేటిల్లు ఆగరా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు చెప్పనే లేదేంటే? బాయ్ ఫ్రెండా? వాడు బొంద. నిన్న వాడు ఒకడు వచ్చాడు, ఈ రోజు ఇద్దరు. ఇలా చూసుకుంటూ పోతే కాలేజ్ మొత్తం మన వెనకాలే. అదే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కటింగ్ ఇచ్చావనుకో, అక్కడితోనే కట్ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్ ఉంటే కట్ అయిపోతామా? తన బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్, ఈ కాలేజ్ లో నేను చూసుకుంటా. ట్రైస్ అండ్ ట్రైస్ టిల్ టిల్లు డైస్. అదే ఈ టిల్లు గడి పాలసీ. అరే దిల్ తో పాగల హేలో షారుఖ్ ఖాన్, నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్, ఆర్యాలో బన్నీ, హైదరాబాద్ యూనివర్సిటీలో టిల్లు. ఏం చేశారు? బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయికి లైన్ వేసి పడేశారు. అది నా హీరోయిజం అంటే. వాళ్ళంతా హీరోల్లో ఉంటారా? హాయ్ శ్రవణ్. మున్నా. కాసిం చాచా 3/5 చాయ్. లారో కాసిం చాచా అవడానికి క్యాంటీన్ ఓనర్ అయినా సిటీలో ఫుల్ హవా. స్టూడెంట్స్ గొడవల దగ్గర నుంచి పొలిటికల్ పంచాయతీల దాకా చాచా చేయలేంది ఏదీ లేదు. నువ్వు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే నన్ను పెద్ద గుండాగాడు అనుకుంటారు. నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏమే ఏమే అని బాయ్ ఫ్రెండ్ అనే. ఏంటి అక్కడ? కాకా కొడుకని కాకా పడుతుంది. సిటీలో కాకాతో పెట్టుకునే హిమ్మత్ ఒక్క శ్రీనివాసరావు సాబ్కే ఉన్నది. ఇప్పుడు రావు సాబ్ నజర్ మొత్తం కాకా మీన్నే. పిచ్చేమని ఎక్కిందా నీకు?
కాకాని వదిలిపోతే పోయావు. ఆత్మతో చేతులు కలపడం ఏంట్రా? అంటే కాకాని మోసం చేస్తావా? ఇప్పటికి మించిపోయింది లేదు. కాకాని క్షమించమని అడుగు, కాకా నిన్ను వదిలేస్తాడు. మనిషికి మోసం చేయడం పుట్టకతో వచ్చే బుద్ధి. అది వాడు చస్తే గాని మారదు. పురుషోత్తం, నీ తమ్ముడిని క్షమించే ప్రసక్తే లేదు. నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాడితో పోతావా, నాతో ఉంటావా? కాకాకి మనిషి చూపించే ప్రేమ మీద నమ్మకం లేదు. వాడు పడే భయం మీదే నమ్మకం. కాకా, శ్రీనివాసరావు వచ్చే టైం అయింది. గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులోకి వెళ్ళలేం. ఇది గతం, మర్చిపో. పిలవగానే వస్తారనుకోలేదు. నువ్వు అలా అనుకుంటావనే వచ్చానయ్యా. ప్లీజ్ రండి. మంది సొమ్ము మొత్తం ఏంటనే ఉందయ్యా. నా భార్య లక్ష్మి. నమస్కారం అండి. పేరుకు తగ్గట్టుగా లక్షణంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మనం ఎన్ని వెధవ పనులు చేసినా క్షేమంగా ఉండగలుగుతున్నాం. రండి, టిఫిన్ చేద్దాం. రాహుల్ మా అబ్బాయి. కుర్చీలు లాగడం, కుర్చీలు వేయడం అన్నీ నీ అలవాట్లే. శృతి, పెద్ద ఆయన వచ్చారు, విష్ చేయి. నీ కూతురా అదృష్టవంతురాలు. నీ పోలికలేని రానట్టున్నాయి. ఎందుకు సార్ నేను చేసే ప్రతి పనికి అడ్డొస్తుంటారు? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. నేను అడ్డుపడే ప్రతి ఎదవ పనికి నువ్వే కారణం అవుతున్నావు. నా ఫ్యాక్టరీ క్లోజ్ అయితే దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి సార్? కొన్ని పనులు లాభాలు వస్తాయని చేయమయ్యా, చెయ్యకపోతే నష్టం వస్తుందని చేస్తాం. నీ ఫ్యాక్టరీ వల్ల ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నీకు తెలియదా? నీకు ఇష్టం లేకపోయినా కష్టమైనా ఆ ఫ్యాక్టరీ మూయించేంత వరకు నేను నిద్రపోను. ఎందుకు సార్ ఈ వయసులో మీకు ఇవ్వండి? కాకా, మర్యాదగా ఇంటికి పిలిచి ఇడ్లీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు. నేను అసలు బెదరనయ్యా. నాకెవరు శత్రువు లేరని సంగతి నీకు తెలుసు. నాకేదన్నా జరిగితే దానికి కారణం నువ్వేనని జనానికి కూడా తెలుసు. నాకేదన్నా జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ నీ మీద యాక్షన్ తీసుకోలేదనుకో, వచ్చే ఎలక్షన్లో మా పార్టీకి జనం ఓట్లేరు. పార్టీకి జనం ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని ఆలోచన వస్తే సారీ, నువ్వు మిగలవు. అది అందరికి నేను ఆఫర్లు ఇస్తుంటాను, కానీ ఇప్పుడు మీరు నాకు ఆఫర్ ఇచ్చారు. మీరు చల్లగా ఉండాలి. రితిక్, హిస్ మైండ్ బ్లోయింగ్. యాష్ కూడా బాగా చేసింది. ఏవేంద్రా, కళ్ళ ముందే జీవితం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. ఓ పని చేయి, వెళ్ళి వాడేసుకో. ఒక్కోసారి మాటలో రన్ ఫీలింగ్స్, టచింగ్స్ తో పుడతారా. నా మాట విను. ప్రొసీడేబో. తేడాలు వస్తే కుమ్మేస్తారేమోరా. వచ్చేస్తోందిరా. రావచ్చు కదా. సారీ. ఈసారి లేట్ చేసావో మిస్ అయిపోతావు. టెన్షన్ గా ఉందిరా. నేనున్నాను కదరా. అదే నా భయం. ఎలా పడతారు నీకు అమ్మాయిలు? డేర్ చేయింది ఏమో నిన్ను కేర్ చేయదు.
నిధి కూడా అంతే. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏమీ జరగలే. ఏదో జరిగింది, నాకు తెలియాలి. తెలుసుకుంటా విను. చేస్తున్న కలరింగ్ లో నేను వీడిని తరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండింగ్ లో వీడిని వాటేసుకోవాలి. యాక్సిడెంట్ లో కుదిరట్టు. ఇది ప్లాన్. మొత్తం చెడదొబ్బేడు. కొంచెం ఉంటే నేను పడిపోయాను. నా క్యారెక్టర్ బయట అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నా నన్ను? అనుకోవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ బుక్డ్ కదా. ఏంటి? అదే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు కూడా ఇలా వెంటపడడం తప్పు కదా? అది చెప్పే నీ ఏదోకే. ఏమన్నారా? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట, ఈ కాలేజ్లో ఈడు చూసుకుంటాడంట అన్నావా? ఎవరు చెప్పారు వేరే కాలేజ్ అని? నా బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజే. ఈ కాలేజా? ఎవరు? అయినా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకెందుకు చెప్పాలి? రావి. నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో మొన్నటి చెప్తే నమ్మలే. నిజమేనా? రే, నువ్వు ప్లాన్ వేసేది నీకోసమా నా కోసమా? నువ్వు ఇచ్చే క్లారిటీలతో టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నీకు పక్క క్లారిటీ ఉన్నా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు. నీ లైన్ క్లియర్. అవునరా, నేను కష్టపడి లైన్లు వేసుకుంటూ పోతాను, నువ్వు వాటిని క్లియర్ చేసుకుంటూ రా. రే నేను సెట్ చేస్తాను కదరా. ఏంటే గీక్తున్నావు? ఎవడో గోకుంటాడు. నువ్వు బాగా ముదిరిపోయావే. అమ్మా, నువ్వు నన్ను లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేదానివి? ఇప్పటికే ఫీల్ అవుతూనే ఉన్నా. నేను అంతే. లవ్ లో 100 మాటలతో చెప్పలేంది ఒక్క టచ్ తో చెప్పొచ్చంటగా. అది నిజమా? ఏమైందే నీకు? ముందు ముందు మీకే తెలుస్తుంది. నవరత్నాలన్నీ ఒక్క దిక్కు, నత్తగులన్నీ ఒక్క దిక్కు చేరుతాయంట. బ్యాచ్ మొత్తం ఒక్క దిక్కున భలే చేరినమన్నా. అన్నా నాకు తెలియక అడుగుతా, వద్దా నీ ఒక్కంతోటే మాట్లాడుతుందా ఇంకొకరితో మాట్లాడుతుందా? ఎవరితోనూ మాట్లాడదురా, కొంచెం మాట్లాడితే అది నాతోనే. ఏది పోరా, ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యూ, ఈ ఇడియట్ గట్లనా? గట్లయితే నాతో ఇంతమంది పొరులు మాట్లాడతారన్నా. లేకపోతే ఏందన్నా, మా సొంటి సన్నాసులందరినీ పక్క పొంటి వేసుకొని అన్న వదిన అని సంకలు గుర్తించుకోవడం కాదు. గాడేమో వదిన ఇంకొంతోటి గిపాకి 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 గిపాకి. అన్నా, ఈ మధ్య వదిన ఇంకొంతోటి ఫుల్ క్లోజ్ ఉంటుందన్నా. చేతిలో చేయి కూడా కలుపుతుర్రే.